నవంబర్లో భూమిపై దాడి జరగబోతోందట. భూమిపై ఏలియన్స్ దాడి చేయబోతున్నాయట. ఏంటి నమ్మటానికి కాస్త ఆలోచిస్తున్నారు కదా. మేం కూడా అలాగే అనుకున్నాం, కానీ బల్ల గుద్ది మరీ జరగబోతోందని చెప్తున్నారు కొంతమంది సైంటిస్టులు. ఎందుకు వారి కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు ఏం జరగబోతోంది? నవంబర్లో భూమిపై గ్రహాంతర జీవుల దాడి. భూమి వైపుకు దూసుకొస్తున్న ఓ యుఎఫ్ఓ. ఏలియన్స్ టెక్నాలజీ అంటున్న ఆస్ట్రో సైంటిస్టులు. నవంబర్లో భూమికి సమీపంలోకి స్పేస్ వెహికల్. జూలైలో కొందరు సైంటిస్టులు ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఓ అంతరిక్ష వాహనం భూమి వైపుకు దూసుకొస్తుందని చెప్తున్నారు. నిజానికి ఇదేదో గ్రహశకలమో తోకచుక్కో అని భావించారు, కానీ అది దగ్గరికొస్తున్న కొద్దీ సైంటిస్టుల అభిప్రాయం మారుతూ వచ్చింది. ఇది ఖచ్చితంగా ఏలియన్ టెక్నాలజీతో నడిచే స్పేస్ వెహికల్ అని అభిప్రాయానికొచ్చారు. అయితే ఇది భూమి వైపునకు కాకుండా సూర్యుడి వైపునకు వెళుతోందని చెప్తున్నారు. ఇది గంటకు 2,09,000 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని గుర్తించారు. ఈ స్పేస్ వెహికల్ పరిమాణం న్యూయార్క్ లోని మన్హట్టన్ అంత ఉందని చెప్తున్నారు. దీని వెడల్పు 10 నుంచి 20 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పేస్ ఆబ్జెక్ట్ కు 3I అట్లాస్ అని నామకరణం చేశారు. ఇప్పుడు ఈ సైంటిస్టులు చెప్పే విషయం ఏంటంటే, ఇది సడన్ గా భూమిపై దాడి చేసే అవకాశం ఉందని. ఇలా వార్నింగ్లు ఇచ్చేవారు మామూలు సైంటిస్టులైతే లైట్ తీసుకునేవారే, కానీ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వీరిలో ఫేమస్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఏవి లోయిబ్ కూడా ఉన్నారు. అందుకే ఈ విషయాలను అంత సులువుగా ఎవరు కొట్టిపారేయటం లేదు. 2017లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు ఓవుమువామువా అనే ఓ స్పేస్ ఆబ్జెక్టును కనుగొన్నారు. ఇది కూడా గ్రహాంతర జీవులు సృష్టించిందే అన్నారు. ఇప్పుడు దానికంటే అట్లాస్ వేగంగా ప్రయాణిస్తుందని చెప్పారు. అంతేకాదు, ఇది మన సోలార్ సిస్టంలోకి ఓ విభిన్న దశ నుంచి ఎంటర్ అయినట్టు గుర్తించారు సైంటిస్టులు. ఈ 3I అట్లాస్ విషయంలో మరో కొత్త వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ స్పేస్ ఆబ్జెక్ట్ మార్స్, జూపిటర్, వీనస్ ను క్రాస్ చేసింది. ఆ గ్రహాలపై కొన్ని నిఘా పరికరాలను ఉంచినట్టు అనుమానిస్తున్నారు సైంటిస్టులు. ఇక నవంబర్ వరకు ఈ స్పేస్ ఆబ్జెక్ట్ సూర్యుడికి సమీపంలోకి వెళ్లనుంది. అప్పుడు దీన్ని మనం భూమి నుంచి చూడలేం. ఇది కూడా ఏలియన్స్ కావాలని చేసే చర్యగా భావిస్తున్నారు సైంటిస్టులు. ఇదే కనుక నిజంగా ఏలియన్ టెక్నాలజీ అయితే మనం వారికంటే చాలా వెనుకబడి ఉన్నామని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ స్పేస్ ఆబ్జెక్టు ప్రయాణించే వేగంలో 3 వంతు వేగం కూడా మన రాకెట్లు వెళ్లవు. మరి నిజంగా ఇది ఏలియన్స్ స్పేస్ షిప్పేనా, లేక మన సైంటిస్టులు పొరబడ్డారా అనేది తేలాలంటే నవంబర్ వరకు ఆగాలి. ఆ తర్వాత నిజంగా అది ఏ వస్తువైనా మనం కనుగొనలేం, చూడలేం. చిలీలోని రియో హాటాడో వద్ద ఉన్న ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్. సింపుల్ గా అట్లాస్ సర్వే టెలిస్కోప్ దీన్ని తొలిసారిగా గుర్తించింది. అందుకే దీనికి 3I అట్లాస్ అని పేరు పెట్టారు. అయితే ఇది దాడి చేస్తుంది అనేది కేవలం ఒక ఊహ సిద్ధాంతమే.